ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుందుర్గాయ నమః. ప్రేక్షక మహాశయులందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులకి నవంబర్ నెల 26వ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం నక్షత్రం 1-2-3-4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రం 1-2-3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులే ఉంటారు. మరి కుంభరాశికి చెందిన జాతకులకి నవంబర్ నెల 26వ తేదీన గోచార ఫలితాలను కనుక ఒకసారి చూసుకుంటే, అష్టమ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులు ఈరోజు కొంచెం ప్రతి విషయంలో కూడా మీరు కొంచెం జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున ఆర్థిక సంబంధమైన విషయాల్లో మీరు కొంచెం అప్రమత్తంగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు ఎంత స్నేహితులైనా, దగ్గర బంధువులైనా, ఎంతటి ఆత్మీయులైనా వారితో ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన విషయాల్లో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు ఎంత దగ్గర వాళ్ళైనా వాళ్ళకి షూరిటీ సంతకాలు, హామీ పత్రాల మీద సంతకాలు, అలాగే అప్పు పత్రాల మీద సంతకాలు, హామీ పత్రాల మీద సంతకాలు ఇలాంటివి ఏమీ కూడా చేయకండి. అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఆర్థిక సంబంధమైన విషయాల్లో మీరు తలదూర్చకండి. దానివల్ల కొత్త సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ఆరోగ్యం పట్ల కూడా ఈ రోజున కొంచెం శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంటుంది. ఆరోగ్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు నిర్లక్ష్యం చేయకూడదు. అంటే తినే ఆహార పదార్థాల కాడి నుంచి బయట వాతావరణంలో తిరిగినప్పుడు తినే ఆహార పదార్థాలకు విషయంలో కూడా మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా ఇది చలికాలం కాబట్టి కుంభరాశి వాళ్ళకి చాలామందికి ఈ ఊపిరితిత్తులు, సైనస్కి సంబంధించిన సమస్యలు ఉంటాయి కాబట్టి సాధ్యమైనంత వరకు మీరు బయట తిరగండి. అలాగే బయటికి వెళ్ళినప్పుడు సాధ్యమైనంత వరకు బయట ఆహార పదార్థాలని, అంటే శుభ్రత లేని ఆహార పదార్థాలని, ఆహార పానీయాలని ఎట్టి పరిస్థితిలో కూడా మీరు తీసుకోకపోవటం మంచిదన్న విషయాన్ని గమనించాలి. ఒకవేళ మీరు బయట తీసుకోలేని పరిస్థితి వస్తే కనుక ఇంటి నుంచే అవన్నీ కూడా ప్రిపేర్ చేసుకుని మీరు తీసుకువెళ్ళటం అనేది చాలా వరకు మేలు చేస్తుందనే విషయాన్ని గమనించాలి. అందువల్ల ఆరోగ్యం విషయంలో ఎలాంటి చిన్న సమస్య వచ్చినా కూడా మీరు నిర్లక్ష్యం చేయకుండా కొంచెం జాగ్రత్త వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే మీ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో ఆ కుటుంబ సభ్యులకి సంబంధించిన స్థిరాస్తి వ్యవహారాల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు తలదూర్చకండి. స్థిరాస్తుల విషయాల్లో మీ యొక్క పూర్వీకుల స్థిరాస్తుల విషయాలకు సంబంధించి మీరు కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు వివాదాలకు దూరంగా ఉండటం అనేది చాలా వరకు మేలు చేస్తుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రాశికి చెందిన వ్యక్తులు ఖచ్చితంగా కూడా వారి యొక్క సోదరీమణులు కానీ, సోదరుల వల్ల కానీ, వాళ్ళతో ఆ ఇతర కుటుంబ సభ్యులతో కానీ ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. వాళ్ళతో మాట్లాడేటప్పుడు, వాళ్ళతో వ్యవహారం చేసేటప్పుడు ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది అవుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళతో వాగ్వివాదాలకు కానీ, ఘర్షణలకు కానీ, గొడవలకు కానీ దిక్కండి. మీరు కామ్గా, అంటే ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది, ఎంత మౌనం పాటిస్తే అంత మంచిది అవుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున ఖచ్చితంగా కూడా మరి ఉద్యోగాలు చేస్తున్నా, వ్యాపారాలు చేస్తున్నా, ఇతర శ్రామిక రంగాల్లో ఉన్న మీ రంగాల్లో మీ యొక్క ఇతర సభ్యులతో, మీ యొక్క తోటి ఉద్యోగులతో కానీ, ఇతర సభ్యులతో కానీ కొంచెం ఆచితూచి వ్యవహరించడం అనేది మంచిది. ఎంత మౌనంగా ఉంటే అంత మంచిది, ఎంత ఓర్పు సహనాలతో ఉంటే అంత మంచిది. అలాగే ఏదో ఒక రకమైన భయం కానీ, ఆందోళన కానీ మిమ్మల్ని ఈ రోజున వెన్నంటి వేధించడానికి అవకాశాలు ఉంటాయి. దానివల్ల ఏంటంటే మీ పనుల్లో చిన్న చిన్న ఆటంకాలు కానీ, సమస్యలు కానీ వచ్చే అవకాశాలు ఉంటాయి. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో మీరు భయాల్ని పక్కన పెట్టండి.
ఆత్మవిశ్వాసంతో, ఆత్మబలంతో మీ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకోవడానికి ప్రయత్నించండి. దానివల్ల ఏంటంటే మీకు సానుకూలమైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. భయంతోనే భయంతో కనుక మీరు మీ పనులన్నీ కూడా విడిచిపెడితే మళ్ళీ మీ పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారిపోతుంది. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆత్మవిశ్వాసాన్ని విడిచిపెట్టకూడదన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రోజున మీరు వాహనాలు నడిపేటప్పుడు కూడా ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది, ఎంత అప్రమత్తంగా ఉంటే అంత మంచిది. ముఖ్యంగా 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ నడుపుతున్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఎంత అనాసక్తంగా మీరు ఎట్టి పరిస్థితుల్లో ప్రయాణాలు చేయకూడదు. అనాసక్తంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు డ్రైవింగ్ చేయకూడదు. దానివల్ల చిన్న చిన్న ప్రమాదాలు కూడా సంభవించే అవకాశాలు లేకపోలేదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రోజున విద్యార్థులు కూడా చదువు మీద దృష్టి పెట్టాలి, చదువు మీద ఏకాగ్రత పెట్టాలి, చదువు మీద శ్రద్ధ పెట్టాలి. మీ వ్యాపకాలన్నీ కూడా చదువు మీదే ఉండాలి కానీ ఇతర వ్యాపకాల మీద ఉండకూడదు. ముఖ్యంగా ఈ రోజుల్లో ఈ సెల్ ఫోన్స్ వాడటం, వీడియో గేమ్స్ ఆడటం, సెల్ ఫోన్స్ వాడటం, చాటింగ్లు చేయటం, ఇటువంటి ధోరణి బాగా ఎక్కువైపోయింది. అందువల్ల అటువంటి వాటిలన్నిటికీ కూడా మీరు స్వస్తి చెప్పాలి. విద్యలో మీరు మంచి మార్కులు కానీ మంచి అభివృద్ధిని సాధించాలంటే మీ యొక్క దృష్టి అంతా కూడా చదువు మీదే ఉండాలి కానీ ఇతర వ్యాపకాల మీద ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలు కూడా ఈ రోజున మీ కుటుంబ సభ్యులతో మీరు ఎంత అప్రమత్తంగా ఉంటే అంత మంచిది, ఎంత వివాదాలకు దూరంగా ఉంటే అంత మంచిది, ఎంత ఘర్షణలకు దూరంగా ఉంటే అంత మంచిది అవుతుంది. మీ కుటుంబ సభ్యులతో కానీ బంధువులతో కానీ సోదరులతో కానీ మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఆర్థిక వ్యవహారాల్లో, సామాజిక వ్యవహారాల్లో కూడా మీరు ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఎంత మౌనం పాటించి మీ వర్క్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తారో అంత మంచిదవుతుందనే విషయాన్ని గమనించాలి. మీ పని మీదే దృష్టి పెట్టండి, పని మీద శ్రద్ధ పెట్టండి. ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా మీరు పని చేస్తూ ఉంటే చాలా వరకు సమస్యల నుంచి బయటపడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున మీరు సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని మీరు పఠించండి. అలాగే అంగారక స్తోత్ర పఠనాన్ని కూడా మీరు చేయటం వల్ల చాలా వరకు సమస్య నుంచి మీరు బయటపడటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.